నమస్తే అందరికి. ముఖ్యంగా ఇప్పుడు రైతులకి పంటలకి తక్కువ ఖర్చుతో ఏమన్నా తెలియచేస్తామనే ఉద్దేశం మాది. ఇంతకు ముందే మాట్లాడితే పూల చెట్లని మీది మాట్లాడుతుంది కదా. సో మీరేమంటారు, కాంప్లెక్స్ వేస్తాము, డిఏపి వేస్తాము, మొక్క కట్ చేసినప్పుడు తర్వాత మందులు తెచ్చి కొడతాము అంటే, నేనేమంటానంటే దానికి ఖర్చు అంత పెడతారు కదా, కనీసం కొన్ని మొక్కలకి మన పద్ధతి చేసి చూడండి. నువ్వు యూరియానే డిఏపీనే కాంప్లెక్స్ ఒక 2 చెట్లు 3 చెట్లు ఉన్నా ఉంటాయి కదా, నువ్వు అది రాదు అనేది పక్కన పెట్టేసాయి, ఇది చేసి చూడు. దానికంటే ఇది బాగుంది అంటే నువ్వు దీన్ని పాటియొచ్చు కదా, పాటియొచ్చు కదండి. 2-3 చెట్లకు పాటించు. తర్వాత ఏమైతుందని ఈ రోజు నేను చెప్తాండేది కూడా పూలు బాగా రావాలని. పూల చెట్లు కావచ్చు, మనం ఏమైనా కనలేండి, టమోటా ఏదైనా కనలే అంటే పూత బాగుండాల అనేది. ఇంకా పూల చెట్లకైతే ఇది బాగా పనిచేస్తుంది. సో ఈ రోజు మనం ఏం మాట్లాడుతున్నామంటే, ఇది గంజి ద్రావణము అంటారు అన్న దీన్ని. ఇది గంజి ద్రావణం యాక్చువల్ అంటే ఖర్చు లేనిది ఇది. ఎట్లా అంటే దీనికి మనకు కావాల్సింది ఏమంటే, నీళ్ళు అంటే అందరి దగ్గర ఉంటాయి కాబట్టి నీళ్ళదేం చెప్పే పని లేదు. కొంచెం బియ్యం పిండి, లేదు మీకు బియ్యం పిండి అందుబాటులో లేదంటే అందరూ అన్నాలు చేస్తారు కదా, ముందు రోజు అన్నం చేస్తారు, దాన్ని పద్దన ఎవరైనా ముద్ద చేసుకుంటారు అనుకో, ఒకవేళ మధ్యాహ్నం అన్నం చేస్తారు, రాత్రి కన్నా అన్నం చేస్తారా, వంచిండే గంజన్న ఉంటుంది కదా, ఆ గంజి కూడా పక్కన పెట్టుకోవచ్చు మీరు. సో ఆ గంజన్న వాడచ్చు, లేదంటే మనకి అది అలవాటు, అది దగ్గరలో లేదా అనుకూలం అంటే మనం బియ్యం పిండితో కానీ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని గంజి ద్రావణం అంటారు. ఇది యాక్చువల్ గా మనం ఎట్లా తయారు చేయాలో కొలతలు చెప్తాను మీకు. మామూలుగా 1 లీటర్ నీళ్లు తీసుకుంటే లీటర్ నీళ్ళ కంటే 1 కప్పు పిండి అయితే సరిపోతుంది. అంటే 1 లీటర్ ద్రావణం అనుకోండి, గంజి ద్రావణం. మన అన్నం వంచింది అయితే 1 లీటర్ తీసుకుందామంట. లేదు పిండి అంటే గిన 1 లీటర్ కంటే 1 కప్పు పిండి అయితే సరిపోతుంది. సో ఇప్పుడు మనకి ఒక 3 లీటర్ల నీళ్లు ఉన్నాయి కాబట్టి 1/4 కేజీ పిండి తీసుకున్నాం. సో మనం 10 లీటర్లకైతే కేజీ పిండి కావాలా. సో ఈ విధంగా అనమాట. ఒక 10 లీటర్లు మనం ద్రావణం తయారు చేయాలంటే 1 కేజీ బియ్యం పిండి ఉండాలా, 10 లీటర్లు వేడి నీళ్లు ఉండాలా, తర్వాత 1/4 కేజీ బెల్లం ఉండాలా, తర్వాత ఇవి వచ్చేసి 30 అరటి పండ్లు ఉండాలి. గుర్తు పెట్టుకోండి. అంటే ఎక్కువ చెట్లు ఉండే వాళ్ళకైతే 3 డజన్లు తీసుకుంటే 30 వస్తుంది. ఇంకా మిగిలిన ఇంట్లో తిను. లేదు అంటే మీకు అరటి పండ్లు ఇంకోటి చెప్తాను, సంతలు అందరికీ జరుగుతాయి కదా, దండికి పెట్టింటారు అరటి పండు షాపులో. కొంచెం సాయంకాలం టైం పోతే వేస్ట్ అరటి పండ్లు. నేనే మీరు కొనుక్కొచ్చి దానికి డబ్బు పెట్టండి అని చెప్పను. ఇవి సాయంకాలం వాళ్ళే ఇస్తారు, ఆడ పడేసింటారు దండిగా. ఏం రైతు అనే వ్యక్తి తీసుకునే సిగ్గేం లేదు. పశువులు ఉన్నాళ్ళంటే మూట్లు పెట్టి ఆకుకూరలన్నీ తెచ్చుకుంటారు కదా, అట్లా ఇవి కూడా మీరు అంటే పంట ఉండే టైంలో చెప్తాను నేను. తీసుకురండి. 30 అరటి పండ్లు అంటే ఎకరాకు అవుతుంది కదా. ఎకరా అంటే ఎన్ని పూల చెట్లు ఉంటే అన్నాను అంటే కొంచెం ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. దానికి మనం కొలతకి ఏమంటే 10 లీటర్ల నీళ్లు, కేజీ పిండి, 30 అరటి పండ్లు, 1/4 కేజీ బెల్లం, ఈ రకంగా తీసుకోండి. మీరు లీటరే చేయాలంటే 3 అరటి పండ్లు 4 అరటి పండ్లు వేసుకుంటే సరిపోతుంది. సో ఈ కొలతలతో మనం తయారు చేసుకుంటే ఇది వచ్చేసి ఒక 5 రోజులు బాగా మురగల్ల నానపెట్టాలన్నమాట. అంతా కలిపేది చూపిస్తాను. ఒక 5 రోజులు బట్ట కట్టేసి, అంటే ఫుల్ టైట్ పెట్టకూడదు, కొద్దిగా గాలడాలంటే మనం బట్ట కడితే సరిపోతుంది. బట్ట కట్టేసి పెట్టి 5 రోజుల తర్వాత వడగట్టి మరి 15 లీటర్ల నీళ్లు కలిపి మొక్క బాగా తడిసేటట్లా కొట్టండి. తర్వాత మీరు డ్రిప్పులు ఉంటే డ్రిప్పులకు కానీ మొక్కల దగ్గర వదలొచ్చు. భూమిలోకి పోవాలి. భూమిలో ఇంకోటి ఎట్లా అంటే, ఇది భూమిలో పోతేనే మొక్క బాగా పెరుగుతుంది. మనము తింటేనే కడుపు ఆరోగ్యం, గాని పైన పూసుకుంటామంటే ఆరోగ్యం రాదు కదన్నా. ఏమున్నా మన ఆరోగ్యాలు బాగుండాలంటే కడుపులోకి పోవాల. సో అట్లా కూడా మనం మొక్క పెరగాలంటే మొక్క దగ్గర సారం ఉండాల. ఆ భూమి సారం లేకపోయినా మొక్క నువ్వు పైన ఎన్ని వేలు మందులు కొట్టినా కూడా కింద భూమిలోనే సారం లేదంటే మొక్క నీకు ఎట్లా దిగుబడి వస్తుంది. మనం ఏమంటామంటే, అయ్యో అది రావాలా ఇది రా అంటే ఫస్ట్ మొక్కను పైన కొట్టేకే చూస్తాము, భూమికి ఏదోటి ఇచ్చేసి మొక్క నాటేస్తాం. సో అది కాదు, రెండు ఇంపార్టెంట్ మనకి. భూమిలోనే సారం ఉండాలా, భూమి పైన కూడా మొక్కకి మనం ఏం అందియాలో అది అందియాలన్నమాట. సో మీరు దీన్ని డ్రిప్ గానీ ఇవ్వచ్చు, పైన కూడా కొట్టొచ్చు. పైన బాగా తడిసేటట్లు కొడితే అది కూడా భూమిలోకి దిగుతుంది. అంతా మొక్క మీదే ఉండదు కదా, కారి కిందకు. అందుకే మనం ఏం చేస్తామంటే, ఏం చేసినా మొక్క బాగా తడియాలని చెప్తాం. ఇంకా ఒకటి, మన సేంద్రియ పద్ధతుల్లో 5 గంటల పైన సాయంకాలమే మనం ఏం స్ప్రే చేసినా పిచికారీ చేసినా పంటకు చేయాలి. ఇప్పుడు తయారు చేసేది చూద్దామా. ఇప్పుడు 1/4 కేజీ పిండి తీసుకున్నాము, ఇదైతే 3 లీటర్ల నీళ్లు ఉన్నాయి. కానీ మనం ఏమనుకున్నామంటే 10 లీటర్ల నీళ్ళు అయితే కేజీ పిండి తీసుకోవాలి. యాక్చువల్ గా ఏ పంటకైనా కొట్టొచ్చు, మనకి పూత బాగుండాలంటే. యాక్చువల్ గా పూల మొక్కలకైతే చాలా బాగా పనిచేస్తుంది, రిజల్ట్ ఉంటుంది.
ఇది బెల్లం అన్న. బెల్లం ఏంటికి వేస్తామంటే ఆ దీంట్లో మనకి మంచి చేసే సూక్ష్మజీవి ఇవి ఉంటాయి అన్నమాట. పిండిలో కానీ అరటిపండ్లు కానీ పోషకాలు బాగా వృద్ధి అవుతాయి పంటకి. సో ఇట్లానా బాగా అంతా పిసిగేయాలనా ఇది. చూడండి మనం అరటిపండ్లు బాగా చిన్నగా కట్ చేసినాం కదన్నా, ఇట్లా బాగా అంతా పిసిగేసుకోవాలి. మీరు కుళ్ళిని అయితే ఇంకా బాగా పనిచేస్తుంది అన్న, అయితే మెత్తగా అయిపోతుంది. దీంట్లో తోలు కూడా వేస్ట్ లేదు. ఇట్లా కలిపేసినాం కదా మనము, కలిపిన తర్వాత బట్ట కట్టేసి ఒక 5 రోజులు నీటిలో పెట్టాలి, ఎండలో పెట్టకూడదు. 5 రోజుల తర్వాత వడగట్టేసి 15 లీటర్ నీళ్ళు వేసేసి మొక్కలు స్ప్రే చేసి చూడండి, రిజల్ట్ ఎట్లుంటుందో మీకు అర్థమైంది. అంటే 4 రోజులకి ఇది ఏమైతుందంటే కొంచెం పులుసు వచ్చేస్తుందన్న. మన అన్నం కదా ఎట్లా పాసిపోయినాడు అయితే అట్లా పులుసు వస్తుంది, వచ్చి పైన అంతా బూజులాగా ఏర్పడుతుంది. అప్పుడే మనకు బాగా పనిచేసేది ఇది. డ్రిప్ గా నీడ్స్ వచ్చిందండి. డ్రిప్ గిడిస్తే భూమిలోకి పోయినా బాగా పనిచేస్తుంది. నమస్తే అన్న అందరికీ. ఇంకా